హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నుంచి వ్లాగ్ అయితే షేర్ చేస్తాను. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి. షణ్విక్ గాడు కూడా వెళ్ళిపోయాడు అనమాట. సో ఇంకా వాడు వెళ్ళిన తర్వాత ఏంటి అంటే ఇంక ఇక్కడ కొన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన గిన్నెలు కొన్ని ఉంటే ఇంకా అవైతే వాష్ చేస్తూ ఉన్నాను అనమాట. పక్కనైతే స్టవ్ మీద రైస్ పెట్టాను. మా అమ్మాయికి మార్నింగ్ అయితే లంచ్ బాక్స్ కట్టేశాము. ఇంకా నేను, మా వారు, అలాగే అత్తయ్య. సో ఇంకా మా ముగ్గురు కోసం అయితే ఇక్కడ రైస్ పెట్టేశాను. ఇంక ఇవాళ నుంచి వాస్విక్ అయితే ఫుల్ డేస్ అనమాట. ఈవినింగ్ 5:15కి ఆ టైంలో అయితే వస్తాడు ఇంటికి. సో ఇంకా ఫుల్ డేస్ అయితే స్టార్ట్ అయిపోయాయి వాడికి కూడా. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే రాడు. సో ఇంకా అందుకే మా ముగ్గురు కోసం అయితే రైస్ పెట్టేశాను. ఇంకా షన్నుగాడు అయితే తెలుసు కదా, స్కూల్లోనే తినేస్తాడనమాట వాడు కూడా. అండ్ వాస్విక్ కూడా స్కూల్లోనే ప్రొవైడ్ చేస్తారని చెప్పాను కదా. సో వాడికైతే లంచ్ బాక్స్ కట్టే పని లేదు. ఓన్లీ స్నాక్స్ అట్లా పంపిస్తే చాలు. మార్నింగ్ వెళ్ళగానే మాల్ట్ ఇస్తారు, ఆ తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఈవినింగ్ నేను పెట్టిన స్నాక్స్ అయితే తినేస్తాడనమాట. సో అది. సో ఇంక ఇక్కడైతే గిన్నెలు అవన్నీ కూడా వాష్ చేసేసాను. అండ్ రైస్ కూడా ఉడికిపోయింది అనమాట. కర్రీ కూడా ఏమీ చేయలేదు, ఏదో ఒకటి చేయాలి. అంటే మామయ్యకి మార్నింగ్ ఏంటంటే ఎగ్ ఉంటే ఎగ్ ఫ్రై చేసేసి లంచ్ బాక్స్ అయితే కట్టేసాం అనమాట. మామయ్య వరకు సపరేట్గా వండేస్తామండి మార్నింగ్. అంటే మేము ఎప్పుడో ఆఫ్టర్నూన్కి కదా తినేది. సో అందుకని చెప్పేసి అప్పటికప్పుడు వండుకోవచ్చులే అని మామయ్య వరకు మార్నింగ్ లంచ్ బాక్స్ కట్టేస్తాం అనమాట. అంటే కొంచెం రైస్ వండేసి ఇంకా కర్రీ పప్పులు లేదంటే మునక్కాయ టమాటా, దోసకాయ టమాటా, బీరకాయ ఇట్లాంటివి అనుకోండి మార్నింగే వండేస్తాము. కూరగాయలు ఏం లేవు అనుకున్నప్పుడు మామయ్య వరకు ఏమీ లేవు అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఎగ్గే కదా. సో ఎగ్ ఒకటి ఉంటే ఆ ఎగ్ ఫ్రై చేసేసి ఇంకా అట్లా మామయ్యకి లంచ్ బాక్స్ కట్టేసాం అనమాట. సో అది ఇంక ఇప్పుడైతే రైస్ ఉడికిపోయింది, ఏదో ఒకటి చేయాలి. ఫస్ట్ అయితే ఇక్కడ గవ్వలు చేస్తున్నానండి. తీపి గవ్వలు ఉంటాయి కదా, అవి చేస్తున్నాను అనమాట. అంటే వాస్విక్ స్నాక్స్ బాక్స్కి యూజ్ అవుతాయిలే, ఒక 2-3 డేస్ అన్నట్లు చేస్తున్నాను. అది కూడా కాకుండా వాడు కూడా అడిగాడులేండి మొన్న 2-3 డేస్ బ్యాక్. సో గవ్వలు చేయి మమ్మీ అని, ఇంక అందుకే చేస్తున్నాను అనమాట. నిజం చెప్పాలంటే నేను ఇదేనండి ఫస్ట్ టైం గవ్వలు చేయడము. ఎప్పుడు చేయాల్సిన అవసరం అయితే రాలేదు. ఎప్పుడు కావాలన్నా మా అమ్మాయి చేసి పంపిస్తుంది అనమాట. సో నేను చేయడం అయితే ఇదే ఫస్ట్ టైము. అంటే చేసేటప్పుడు దగ్గరుండి చూస్తాను, అంటే అంతేగాని ఇండిపెండెంట్గా చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎవరిదన్నా హెల్ప్ తీసుకోను, లేదంటే ఎవరన్నా చేస్తుంటే పక్కన హెల్ప్ చేయడము అట్లయితే చేస్తాను కానీ, బట్ ఇండిపెండెంట్గా చేయడం అయితే ఇదే ఫస్ట్ టైము. సో ఏంటంటే పాకం పట్టకుండా ఒకేసారి బెల్లం పిండిలో కలిపేసేసి చేసేస్తున్నాను సింపుల్గా. సో ఇక్కడైతే ఒక 2 కప్స్ వరకు గోధుమ పిండి తీసుకున్నాను. కొంచెం క్వాంటిటీయే చేస్తున్నానులేండి, ఫస్ట్ టైం చేస్తున్నానని చెప్పాను. అది కూడా కాకుండా గోధుమ పిండి కూడా లేదనమాట. మా వారికి చెప్దాం తీసుకొస్తారేమో అంటే మా వారేమో కొంచెం బిజీ వర్క్లో ఉన్నారు. సో మళ్ళీ తనని డిస్టర్బ్ చేయడం ఎందుకులే, ప్రస్తుతానికి ఉన్నంత వరకు చేద్దాము, కావాలంటే మళ్ళీ తర్వాత చేసుకోవచ్చు, ఎంతసేపు పనిలే అని చెప్పేసేసి ఇంక అట్లా కొంచెమే చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే ఒక 2 కప్స్ వరకు గోధుమ పిండి తీసుకున్నానండి. 2 కప్స్కి ఏంటంటే 1/2 కప్ వరకు బెల్లము తీసుకున్నాను అనమాట. అంటే 1 కప్కి 1/2 కప్ వరకు బెల్లం పడుతుంది. సో నేను 2 కప్స్ తీసుకున్నాను కాబట్టి 1/2 కప్ వరకు బెల్లం తీసుకొని అందులో 1 కప్ వరకు వాటర్ వేసేసి మిక్స్ చేసేసి కొంచెం కరగనివ్వాలన్నమాట. సో ఇంక ఇక్కడ గోధుమ పిండిలో ఏంటంటే ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి కరిగించుకొని వేసుకున్నాను. అలాగే కొంచెం యాలకుల పొడి కూడా వేసాను అనమాట, ఇలాచి పౌడరు వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకా తర్వాత ఆ బెల్లం అయితే కరిగిపోయింది కదా వాటర్. సో ఇంకా ఆ వాటర్ మొత్తాన్ని కూడా వేసేసి ఇంక ఇట్లాగా డవ్ లాగా ప్రిపేర్ చేసుకోవడమే. సో నేను బెల్లం పౌడర్ తీసుకున్నాను కాబట్టి ఇంకా డైరెక్ట్గా వేసేసానండి. ఇన్ కేస్ నార్మల్గా బెల్లం అనుకోండి, కుందులు బెల్లం ఉంటుంది కదా, సో అదైతే కనుక ఒకసారి స్ట్రెయిన్ చేసుకోండి, ఎందుకంటే నలకలు పీచులు అట్లాంటివి ఉంటాయి కదా. అందుకని నేను బెల్లం పౌడర్ తీసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా వేసేసాను. సో ఇంక ఇట్లా డవ్ లాగా ప్రిపేర్ చేసేసుకొని ఇంకా ఫైనల్గా కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఇంకా పక్కన పెట్టేశాను. అంటే నానాల్సిన పని ఏం లేదు, డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. కాకపోతే ఈ అడుగున కొంచెం బెల్లం పలుకులు మిగిలిపోయాయి అన్నమాట. సో కొంచెం పాలు వేసుకొని తాగుదాంలే అని చెప్పేసేసి ఇంక అట్లాగా జస్ట్ ఒక 2-3 మినిట్స్ పాలు తాగేంతలోపు కొంచెం సేపు అట్లా పక్కనైతే పెట్టేశాను. ఇంక ఇక్కడైతే నేను ఆ పలుకులు కొంచెం ఉంటే ఆ బెల్లం పలుకులు ఇంకా అవి వేసేసుకొని కొంచెం మిల్క్ వేసేసుకొని తాగేస్తున్నాను. నేను అసలు చాలా తక్కువ అండి తాగడము. మాకు గేదెలు అంటే చిన్నప్పటి నుంచి గేదెలు అవన్నీ ఉన్నాయి కానీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, బట్ ఎందుకో పాలు తాగడం అయితే చాలా తక్కువ అన్నమాట.
పెరుగు కానీ, మజ్జిగ కానీ ఇవి కూడా చాలా తక్కువే. ఎందుకో తెలీదు గానీ తాగుతాను. బట్ పర్టిక్యులర్‌గా తాగాలి, కంపల్సరీగా తాగాలి, తినాలి అని అట్లయితే ఏముండదనమాట. ఏదో ఒక రోజు గుర్తొచ్చిన రోజు, లేదంటే ఎక్కువగా మ్యాంగో ఉన్న రోజు గానీ, లేదంటే బనానాస్ ఉన్న రోజు అట్లాంటి టైంలో ఎక్కువ ప్రిఫర్ చేస్తాను తప్పిస్తే డైలీ అంటే చాలా తక్కువనమాట. ఎందుకో తెలీదు అది నాకు కూడా. సో, అది ఇంక అక్కడ మిల్క్ అయితే తాగేసాను. ఇంక ఇదిగోండి ఇక్కడైతే కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకొని, ఇంకా చిన్న చిన్న బాల్స్‌గా ప్రిపేర్ చేసుకొని, ఇదిగోండి మనకి ఇది ఉంటది కదా! గారెలు తీసేది గరిట. సో, దీంతో ఇంక ఇట్లాగా గవ్వల్లాగా చేసుకోవడమే. అంటే గవ్వల పీటుంటే ఓకేలే గానీ, బట్ లేదు. సో, అందుకే ఇంకా ఇట్లా చేస్తున్నాననమాట. సో, అదే ఉండాల్సిన అవసరం లేదండి. లేని టైంలో ఇట్లా కూడా చేసేసుకోవచ్చనమాట. సో, అది ఇంకా అదే విధంగా నేనైతే చక్కగా వచ్చేసి కూర్చున్నాననమాట. అక్కడ ఎంతసేపు అని నుంచుంటాను చెప్పండి కిచెన్‌లో. ఇంక అందుకని వచ్చేసి నేనైతే హాల్‌లో కూర్చొని చేసుకుంటున్నాను. ఇంకా పిల్లలు కూడా లేరు కదా! మా సన్నగాడన్నా ఉంటే అయ్యో! డిస్టర్బ్ చేస్తాడే, చెయ్యనివ్వడే అని చెప్పేసేసి అనుకోవచ్చు. బట్ ఇంకా వాడు కూడా లేడు కదా! ఇంక అందుకని చెప్పేసి ఇంకా ప్రశాంతంగా కూర్చొని ఇక్కడైతే అన్నీ చేసేసుకుంటున్నాననమాట. సో, ఇంకా అట్లా అన్నీ చేసుకున్న తర్వాత ఇంకా ఆల్రెడీ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేశాను. ఇంకా ఇట్లా అన్నిటిని కూడా ఫ్రై చేసేసుకోవడం అంతేనండి. చాలా సింపుల్. సో, క్విక్‌గా చేసేయొచ్చనమాట. జస్ట్ 15-20 మినిట్స్ కేటాయిస్తే చాలు. అంటే మనం తీసుకున్న పిండిని బట్టిలేండి. ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాము అంటే ఎక్కువ టైమే పడతది. బట్ నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి అయితే జస్ట్ 15-20 మినిట్స్‌లో అయిపోయాయన్నమాట. కొంచెమే తీసుకున్నాను కదా! సో, అందుకని. సో, ఇంకా వీటిలనైతే ఆయిల్‌లో వేసేసి మంచిగా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. సో, అంతే మనకి ఇంకా తీపి గవ్వలు రెడీ అనమాట. ఇవి మనం నియర్లీ ఒక 1 మంత్ వరకైతే స్టోర్ చేసుకోవచ్చండి. మా షన్నుగాడైతే యాక్చువల్‌గా స్వీట్ అంతగా తినడు గానీ, బట్ గవ్వలైతే బానే తింటాడు. చాక్లెట్ వేసుకున్నట్లు ఇంకా బుగ్గన వేసేసుకొని చప్పరిస్తా ఉంటాడనమాట. సో, వాడు కూడా బానే తింటాడు. వాస్విక్ అయితే మాత్రం ఇంక అసలు వాడికి చాలా చాలా ఇష్టం అనమాట. ఏంటిదిమా? ఏం కావాలి? ఆమ్ తిన్నావా? బోర కావాలా? ఎవరి దగ్గర ఉంది ఇప్పుడు? ఎవరు? కావ్య కాడుందా? ఏమని అడక్కపోయావా? కావ్య కాడుందా? నీకు లేదా ఆడుకుంటానికి? నా దగ్గర ఉంది. ఇచ్చానా? ఆమె తిన్నావా? ఏం కూర? అమ్మా పులిహోర తిన్నావా? మరి ఏం కావాలి ఇప్పుడు నీకు? బోర కావాలి. సో, అదండి గవ్వలు కంప్లీట్‌గా చల్లారిన తర్వాత ఇంకా ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవడమే. సో, వేడి మీద అయితే స్టోర్ చేయకండి, మళ్ళీ మెత్తబడిపోతాయి అన్నమాట. సో, చల్లారాక ఇంకొక బాక్స్‌లో స్టోర్ చేసుకుంటే చక్కగా 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా నా గవ్వలు అయ్యాయో లేదో మా షన్నుగాడు కూడా వచ్చేసాడు అనమాట. ఇంకా ఇదిగోండి ఇక్కడైతే సింపుల్‌గా లంచ్‌లోకి చేస్తున్నాను. అంటే గార్లిక్ రైస్ చేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్ కుక్ చేసుకొని పెట్టుకున్నాము అంటే జస్ట్ 3-4 మినిట్స్‌లో మనకి రైస్ రెసిపీ రెడీ అనమాట. లంచ్ బాక్స్ కానివ్వండి, లేదంటే ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కూడా చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది ఈ రెసిపీ. సో, ఫస్ట్ అయితే చూసారు కదా, అంటే మిక్సీ జార్లో కొన్ని స్కిన్ తీసేసిన వెల్లుల్లి గర్భాలు, అంటే పొట్టు తీసేసిన వెల్లుల్లి గర్భాలు, అలాగే కారానికి తగ్గట్టు ఒక 5 ఎండుమిరపకాయలు అయితే వేసేసాను. వేసేసి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసాను అనమాట. అంటే కొంచెం మెత్తగా పేస్ట్ లాగా వస్తుందని చెప్పేసి. సో, అంటే వెల్లుల్లి గర్భాలు అలాగే ఎండుమిరపకాయలు కొంచెం ఆయిల్ వేసేసి ఒక జస్ట్ 1 or 2 స్పూన్స్ సరిపోతుందండి. వేసేసి అట్లాగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో, ఇంక ఇక్కడ ఏంటంటే కడాయిలో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకొని ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాను. ఆ ఫ్రై అవుతున్న ఆనియన్‌లో ఈ గార్లిక్ అలాగే ఎండుమిరపకాయల పేస్ట్ అయితే వేసుకోవాలన్నమాట.
యాక్చువల్‌గా క్యామ్ ఆన్‌లో ఉందనుకోని వేసేసాను. బట్ ఆఫ్‌లో ఉందనమాట. సో, ఆ వెల్లుల్లి అలాగే ఎండుమిరపకాయల పేస్ట్ ఆయిల్‌లో వేసేసి జస్ట్ ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. అందులోనే టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసేసి, తర్వాత ఉడికించుకున్న రైస్‌లో ఏంటంటే కొంచెం ఆయిల్ వేసేసి బాగా మిక్స్ చేసామంటే మనకి మంచిగా పొడి పొడిలాడుతూ వస్తదనమాట. సో, ఆ ఉడికించుకున్న రైస్ కూడా వేసేసి మంచిగా ఒక 2, 3 మినిట్స్ బాగా టాస్ చేసుకున్నాము అంటే హై ఫ్లేమ్‌లో అంతేనండి. సింపుల్‌గా గార్లిక్ రైస్ అయితే రెడీ. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటది. వేడి వేడిగా తినండి. అసలు ఎక్సలెంట్ అనమాట. పిల్లలకి లంచ్ బాక్స్ కట్టాలన్నా గూడా చాలా బావుంటది. మా పిల్లలు గూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలున్నారనుకోండి నేనైతే వాళ్ళకి ఆమ్లెట్ గూడా వేస్తాననమాట. బట్ ఇవాళ పిల్లలు లేరు గదా! సో, అందుకే ఇంకా ఆమ్లెట్ అయితే ఏం వేసుకోలేదు. అంటే ఎగ్స్ గూడా లేవులెండి. ఒక ఎగ్ ఉంటే మార్నింగ్ మా అమ్మయ్యకి బాక్స్ కట్టేసాము. సో, ఇంకా సింపుల్‌గా ఇట్లా చేసుకున్నామనమాట. నేనే కొడతా. ఎడకరా ఎడకరా ఎడకొచ్చి నేను కొడతా ఇటు. నీకు రాదే నేను కొడతాను. అమ్మో నీకు రాందేందయ్యా ఇంకా. ఆ బోర్ ఇంత తవ్వుకోవాలి చోత. అసలు ఈ బోర్ గాలి ఉండదే. ఈ చిన్న బోర్ ఇది వాటర్ బెలూను. నేను మొహం దీనికి ఎట్టకెళ్ళిద్దే గాలి కోరిన బగిపోయిద్ది అయితే చాలే. నువ్వు కట్టలేవే గాలి వచ్చేసిద్ది. అబ్బున్నావా ఇంకా మరి నేను కొట్టిద్దా ఇటు గాలి నీకు రానప్పుడు ఎందుకయ్యా వేడప్పు. అబ్బున్నావా ఇంకా ఊరిస్తాలే బోర్ ముడేస్తా. అబ్బున్నావా ఇంకా ముడేసేనా. నీళ్లు పోయకూడదు. నీళ్లు పోతే పగిలిపోయిద్ది. ఎవరిచ్చారు ఇప్పుడు నీకు ఇది. ఆడుకోపో ఆడుకోపో పగిలిపోయింది ఊరికే. సో, అదండి మా వాడు స్కూల్ నుంచి రావడంతోనే పేచీతో వచ్చాడనమాట. అంటే ఎవరో బెలూన్ తీసుకొచ్చారంట. నాకు కూడా కావాలి అని చెప్పేసేసి ఇంక అట్లా గోల చేశాడు. ఇంక మా అత్తయ్య దగ్గర ఉంటే ఇక అట్లా బెలూన్ అయితే ఇచ్చారనమాట. ఇంకా దానికి ఎయిర్ పంప్ చేసేసి వాడికైతే ఇచ్చాను. కొంచెం సేపు ఆడుకున్నాడా ఆడుకోలేదు పగలగొట్టేసాడు అనుకుంటా వెంటనే. సో, ఇంకా ఆ తర్వాత అయితే నిద్రపోయాడండి. ఇంకా నిద్రపోయిన తర్వాత నేనైతే అట్లాగా అన్నం అయితే తినేసాననమాట. నేను అలాగే మా వారిద్దరం కూడా తినేసాము. సో, ఇంకా తిన్న తర్వాత వాడైతే అదిగోండి అక్కడ పడుకున్నాడు. నేను కూడా జస్ట్ ఒక 20 మినిట్స్ ఏమో జస్ట్ వాడి పక్కన కొంచెం సేపు అట్లా పడుకొని లేచేసి ఇంక ఈ బట్టలు ఇవన్నీ కూడా ఫోల్డ్ చేస్తున్నాననమాట. ఇంకా వాస్విక్ కూడా వచ్చే టైం అయింది. వాడికి కూడా ఏదో ఒక స్నాక్ అయితే ప్రిపేర్ చేయాలన్నమాట. సో, ఇంకా ఈ వీడియోకి అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అంటే ఏం లేదు. మీరందరూ ఎక్కడి నుంచి చూస్తున్నారు నా వీడియోస్ అని చెప్పేసి జస్ట్ ఒక చిన్న కమెంట్ చేయండి. అంటే మీ ఊరు పేరు కానివ్వండి, లేదంటే ఆ నియర్ బై ఏదన్నా ఏరియా కానివ్వండి, నాకైతే కమెంట్ చేయండి. ఎక్కడి నుంచి చూస్తున్నారా అనేది నాకు కొంచెం తెలుసుకోవాలని ఉంది. సో, అందుకని చెప్పేసి అడుగుతున్నాననమాట. అంటే బలవంతం ఏమీ లేదండి. జస్ట్ మీకు నచ్చితేనే అంటే మేము ఇక్కడ నుంచి వస్తున్నాం అక్క మాది ఊరు అని చెప్పేసేసి నచ్చితేనే మీరైతే నాకు కమెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. ఈ మధ్య మీరు పెట్టే కమెంట్స్‌కి నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా మంచి మంచి కమెంట్స్ అయితే పెడుతున్నారు. ఇక నెగటివిటీ అంటారా ఆ ఒకటో రెండో అవి తప్పవనుకోండి. సో, నెగటివిటీని పక్కన పెట్టేసి పాజిటివ్ కమెంట్స్‌కే హ్యాపీగా ఫీల్ అవ్వాలి. సో, కాబట్టి అంటే రెగ్యులర్‌గా కమెంట్స్ పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు కదా కొంతమంది. అట్‌లీస్ట్ మీరైనా కూడా ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏంటి అనేది నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్‌లో అయితే కమెంట్ చేయండి. అంటే బలవంతం ఏమీ లేదు. జస్ట్ మీకు నచ్చితేనే నాతో అయితే షేర్ చేసుకోండి. జస్ట్ తెలుసుకోవాలి అని ఒక ఆతృత అనమాట అంతే. అంతకు మించి ఏం లేదు. అండ్ నన్ను కూడా చాలామంది అడుగుతున్నారు అక్క మీరెక్కడి నుంచి, శిరీష గారు మీరెక్కడి నుంచి అని చెప్పేసేసి. సో, నేను కూడా చెప్తానండి. మాదైతే మంగళగిరి అనమాట. అంటే మంగళగిరి పక్కన మాది విలేజ్. సో,
అంటే విలేజ్ నేమ్ అందరికీ తెలియకపోవచ్చు. మంగళగిరి అయితే ఆల్మోస్ట్ అందరికి తెలుస్తది గదా! సో, అందుకని చెప్పేసి మంగళగిరి అని జెప్తున్నాను. సో, మీరు గూడా మీ విలేజ్ పేరు చెప్పమని నేను అడగట్లేదు. బట్ జస్ట్ ఆ నియర్ బై ఏరియా ఏదైనా సరే సిటీ గానీ ఏదన్నా ఉంటే అదే నాకైతే కమెంట్ జేయండి. ఓకేనా? సో, అది మాదైతే మంగళగిరి అండి. మంగళగిరి పక్కన ఒక విలేజ్ అనమాట. సో, అది. సో, అదండి. ఇంక అక్కడైతే బట్టలన్నీ గూడా ఫోల్డ్ చేసేసాను. ఇంకా ఈవినింగ్ వాసవికొచ్చే టైం అయిపోయిందనమాట. సో, వాడి కోసం అయితే ఏం లేదు మ్యాగీ చేస్తున్నానండి. సో, ఏమన్నా చేద్దామన్నా గూడా అంతగా చేయాలనిపించట్లేదండి. కానీ చేయకపోతేనేమో మనసు ఒప్పుకోవట్లేదనమాట. పాపం మధ్యాహ్నం ఎప్పుడో తింటాడు, సరిగ్గా తింటాడా లేదా? అదే ఇంటి దగ్గర అనుకోండి, ఒకవేళ తిన్నా తినకపోయినా ఏదో ఒకటి ఇచ్చేస్తూ ఉంటాం కాబట్టి అంత ప్రాబ్లమ్ ఉండదు. బట్ స్కూల్‌లో గదా! మధ్యాహ్నం ఎట్లా తింటాడో ఏమో అని. నాకేమో ఇట్లా చేసి పెట్టడం అంటే చాలా ఇష్టము. కానీ వాళ్ళేమో ఒక్కొక్కసారి ఎంత కష్టపడి చేసినా గూడా తినట్లేదనమాట. ఏవో కొంచెం తినేసి ఇక పక్కకు పెట్టేసి ఎళ్ళిపోతున్నారు. సో, అట్లా పెడితేనేమో ఇంత కష్టపడి చేశానే వీళ్ళ కోసమే గదా! తినలేదే అని చెప్పేసి బాధ కలుగుతుంది. సో, అందుకే ఏదన్నా చేద్దామన్నా గూడా అంత ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు. సో, ఇంక ఇవాళ మ్యాగీ ఉంటే ఇంక అట్లా మ్యాగీ చేసి పెట్టాను. పెద్దగా పెట్టను మ్యాగీ. ఎప్పుడన్నా సూపర్ మార్కెట్‌కి వెళ్ళినప్పుడు తీసుకొస్తాననమాట. ఒక 3, 4 ప్యాకెట్స్ అట్లాగా. సో, అంతవరకే చేస్తాను. మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ తీసుకొస్తాననమాట. అంతేగాని అంతగా అయితే నేను కూడా పెట్టననమాట. సో, అదండి. ఇంకా ఇదిగోండి మా వాసవికి గూడా వచ్చేసాడు ఇక్కడ స్కూల్ నుంచి అయితే. సో, మధ్యాహ్నం తిన్నావా? ఇవాళ ఏం కర్రీ? అండ్ కర్డ్ రైస్ తిన్నావా? స్పీడ్‌గా తిన్నావా? అని చెప్పేసేసి అడుగుతున్నాననమాట. ఇంకా అట్లాగా అన్న ఇచ్చాడులే అన్న ఇచ్చాడులే అన్న ఇచ్చాడులే అన్న ఇచ్చాడులే అన్న ఇచ్చాడులే అన్న. అరే కళ్ళు ఎత్తుతావేరా తక్కువ మొహం. అన్న ఇచ్చాడు అన్న ఇచ్చాడు అన్న ఇచ్చాడు అన్న ఇచ్చాడు. అట్టకు నెట్ట మాకు అన్న ఇచ్చాడు అన్న ఇచ్చాడు. నీకు స్నాక్స్ పెట్టుకోతున్నా అయితే అబ్బాయి లాగట్లేదుగా. స్నాక్స్ అంటే లెగ్సావేంద్ర ఒక్క దెబ్బకి సన్నడా. స్నాక్స్ అంటే లెగ్సావేంది. చెవులు పెద్దవి కాదు, స్నాక్స్ తిందాము మొత్తం నువ్వు తినేస్తావని లేచాడు దొంగ మొహోడు. హ్యాండ్ వాష్ చేసుకొచ్చుకోపో, కాలు కడుక్కున్నావా? అదండి. ఇంకా మా సన్నగాడిని కూడా లేపాను. అంటే అప్పటికి 5:30 అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు పడుకుంటే ఎక్కువసేపు నైట్ నిద్రపోడులే, ఇంకా వాసవికి వచ్చాడు కదా ఆడుకుంటాడులే అని చెప్పేసి ఇంకా వాడిని కూడా లేపాను. ఇంకా ఇద్దరికి కూడా మ్యాగీ పెట్టేస్తే ఇంకా తినేస్తున్నారనమాట. వాడేమో వాళ్ళ నాన్న దగ్గర ఉన్నాడు, వీడేమో ఇంక ఇక్కడ తింటున్నాడు. ఏంటోనండి మ్యాగీ బాగానే తింటున్నారనమాట ఇష్టంగా. అయినా కూడా ఇంకా కంప్లీట్గా మైదా కదా, అందుకని నేనైతే పెట్టను. ఎప్పుడైనా రేర్గా పెడతానమాట. సో, అప్పుడప్పుడు వాళ్ళకి ఇష్టమైనవి కూడా పెట్టాలి కదా, అందుకని చెప్పేసి. సో, అది ఇంకా వాళ్ళైతే తింటూ ఉన్నారు. నేనేమో ఇంకా వీళ్ళు ఆడుకున్న టాయ్స్ ఇవన్నీ కూడా ఒక బ్యాగ్ వేసేస్తున్నాను. ఇంక ఇల్లు ఉడుద్దామని చెప్పేసి. సో, ఇంకా ఇదండి ఇవాల్టి వ్లాగ్ అయితే. వ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మర్చిపోకుండా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏంటి అనేది కూడా షేర్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.